ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. మీరు ఉల్లిపాయ ఎక్కువ వేస్తే కూర చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నా. సో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయండి, కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం 1 కప్ టమాటా ముక్కలు వేసుకుందాం. సో ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా అన్ని వేసాక దానిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ టమాటా కుక్ అయ్యేలోగా ఇక్కడ మనం మష్రూమ్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో మష్రూమ్ తీసుకున్నా అండి. ఈ కర్రీ చేసుకునేటప్పుడు వీటిని కట్ చేసిన వెంటనే మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వీటిని ఎక్కువసేపు బయట ఉంచితే కలర్ మారిపోతుంది. అలాగే వీటిని క్లీన్ చేసినప్పుడు ఎక్కువ వాటర్లో మీరు పెట్టేయకండి. వాటర్లో ఎక్కువ ఉంచితే అవి వాటర్ని పీల్చేస్తాయి. సో అందుకని మనం మామూలుగా వాటర్తో క్లీన్ చేసి వెంటనే మనం వీటిని కూర ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కదా, మందికి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండితే నచ్చదు. అలాంటి వాళ్ళు నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి, చికెన్లా ఉంటుంది. ఇంకా మనకి ఈ పుట్టగొడుగుల కంటే మనకి విలేజెస్లో నాటు దొరుకుతాయి కదా, అవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఈ కూర మాత్రం నేను చెప్పినట్టు చేస్తే సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. సో అందుకని వీటిని మనం కట్ చేయకుండా ఏం చేయాలంటే జస్ట్ మనం చేయితోనే వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. మీరు ఇలా చేసుకొని కనుక కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి. ఒకసారి ట్రై చేయండి. సో మనం నాటు పుట్టగొడుగుల కూరలానే ఉంటుంది. సో ఈ కూర ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనం మిగతా కూరలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు వీటికి. సో తొందరగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇలా మొత్తం రెడీ చేసుకోండి. చూడండి, టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. దీంట్లో ఇంకా వాటర్ వేయకూడదు, దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో చూడండి, ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే సో గ్రేవీలా వస్తుంది. లేదు ఇలా కావాలంటే వాటర్ వేయకండి, ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుంది ఇది.